హలో ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే జియో. సో, ఈరోజు మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. అంటే 17థ్ అక్టోబర్ యొక్క కరెంట్ అఫైర్స్. సో, టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ 17థ్ October 2025. Okay. So, here coming to the first topic, that is President Murmu attends Adi Karma Yogi conclave. So, President Draupadi Murmu attended the National Conclave on Adi Karma Yogi Abhiyan in New Delhi. The conclave, organized by the Ministry of Tribal Affairs, focuses on tribal villages Vision 2030 and aims to translate ideas into actionable policies for tribal development. సో ఈరోజు ద్రౌపది ముర్ము గారు నేషనల్ కాన్క్లేవ్ ఆన్ ఆది కర్మయోగి అభియాన్ అనే దీని సదస్సు ద్వారా పాల్గొన్నారన్నమాట. ఇది మనకు జనజాతి వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిందనమాట. ఈ ఈ యొక్క కాన్క్లేవ్‌ని కండక్ట్ చేసిందనమాట. సో, దీని విజన్ ఏంటంటే ట్రైబల్ విలేజ్ 2030 అనేది దీనిపైన దృష్టి సారించి ఈ గిరిజనులు వికాసం కోసం ఈ ఆలోచనను అమలు చేయడానికి ఈ యొక్క కాన్క్లేవ్ దోహదపడుతుందనేసి చెప్పడం జరిగింది. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్ పేపర్, జనరల్ స్టడీస్ పేపర్ 2, వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ ట్రైబల్ డెవలప్మెంట్. సో, కమింగ్ టు ది సెకండ్ టాపిక్, ఇండియా ఈజిప్ట్ స్ట్రాటజిక్ డైలాగ్ హెల్డ్. So, External Affairs Minister Dr. S. Jaishankar held the first India-Egypt strategic dialogue with his Egyptian counterpart in New Delhi. He noted that bilateral cooperation has intensified. The relationship was elevated to a strategic partnership in 2023. సో, మనకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మరియు ఈజిప్ట్ విదేశాంగ మంత్రితో న్యూఢిల్లీలో మొదటి భారత్ ఈజిప్ట్ వ్యూహాత్మక ఒప్పందాన్ని, అంటే ఒక మీటింగ్‌ని చేశారన్నమాట. ఇక్కడ 2023లో ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఉన్నతీకరించి తర్వాత సహకారం మరింత బలపడిందని ఆయన చెప్పారన్నమాట. సో, ఇక్కడ బైలేటరల్ రిలేషన్స్ ప్లస్ ఇండియా అండ్ మిడిల్ ఈస్ట్ ద్వారా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరగవచ్చు. కమింగ్ టు ది థర్డ్ టాపిక్, దట్ ఈస్ 208 నక్సలైట్స్ సరెండర్ ఇన్ ఛత్తీస్గఢ్. A total of 208 Naxalites, including 110 women, surrendered in Chhattisgarh, marking significant success in the state's effort to curb left-wing extremism. They turned in 153 weapons, including AK-47. సో, మనకు 208 నక్సలైట్లు ఛత్తీస్గఢ్లో సరెండర్ అయిపోయారన్నమాట. దగ్గర దగ్గర 110 మహిళలు, అందులో 208లో 110 మంది మహిళలు లొంగిబాట అయిపోయారు నక్సలైట్స్. సో, వామపక్ష తీవ్రవాదాన్ని, అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే వామపక్ష తీవ్రవాదం అన్నమాట, అరికట్టడంలో ఇది ఒక పెద్ద విజయం. AK-47లతో సహా 157 ఆయుధాలను సొంతం చేశారు. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్ జనరల్ స్టడీస్ పేపర్ 3, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. ఈ టాపిక్ అనేది మనకు చాలా ఎగ్జామ్స్‌లో అడగడం జరుగుతుంది. కమింగ్ టు ది ఫోర్త్ టాపిక్, దట్ ఈస్ తేజస్ LCA Mk-1A ఫైటర్ జెట్ అన్‌వెయిల్డ్. Defense Minister Rajnath Singh unveiled the first Tejas LCA Mk-1A fighter jet from HAL's new production line in Nashik. So, this advanced jet with over 64% indigenous content will boost the Indian Air Force capabilities. మనకు ఈరోజు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఫస్ట్ తేజస్ యొక్క LCA Mk-1A ఫైటర్ జెట్ను మనకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో నుంచి, నాసిక్లో ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రొడక్షన్ లిమిట్లో నుంచి మనకు అన్వీల్ చేశారనమాట, అంటే లాంచ్ చేశారు. ఈ జెట్ ఏంటంటే 64% మనకి ఇండియన్ కంటెంట్ అనమాట, అంటే మన ఇండియాలో తయారైన ఉత్పత్తుల ద్వారానే మనకు ఈ యొక్క తేజస్ LCA Mk-1Aని రూపొందించారనమాట. సో, దీనివల్ల ఏంటి, ఆత్మనిర్భర భారత్ అనేది మనకు జరగడం జరుగుతుందనమాట. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్ జనరల్ స్టడీస్ పేపర్ 3 అండర్ డిఫెన్స్ ఇండిజినేషన్ ఆఫ్ టెక్నాలజీ. Coming to the fifth topic, that is Bihar Assembly elections nominations end. The filling of nominations for the first phase of Bihar Assembly elections ended today. Voting for 121 constituencies in this phase will be held on November 6. Major parties like BJP, JDU, Congress and RJD are in the fray. సో, బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశకు నామినేషన్ల దాఖలు ముగిశాయన్నమాట. ఈ దశలోని 121 నియోజకవర్గాల్లో నవంబర్ 6న ఓటింగ్ జరగనుంది. బీజేపీ, జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ వంటి ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి ఈ యొక్క బీహార్ ఎలక్షన్స్‌లో. ఎగ్జామ్ రిలవెన్స్ వచ్చే కొద్దికి ఎలక్షన్స్ అండ్ ఇండియన్ పాలిటీ వచ్చి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో అడగడం జరుగుతుంది. సిక్స్త్ టాపిక్, ఐఎండీ ఇష్యూస్ హెవీ రెయిన్ అలర్ట్ ఫర్ సదరన్ స్టేట్స్. The Indian Meteorological Department IMD forecast heavy to very heavy rainfall with thunderstorms and gusty winds over Kerala, Tamil Nadu, Karnataka and Lakshadweep for next 2 days. రాబోయే 2 రోజుల్లో
అయ్యండి. భారత వాతావరణ శాఖ మనకు హెవీ అంటే ఎక్కువ వాతావరణ విపత్తు జారీ చేసిందనమాట. అంటే వర్షపాతం నమోదవుతుందని, వర్షం ఎక్కువ కురుస్తుంది మరియు ఉరుములుతో కూడిన వర్షం కురుస్తుందనేసి, ఈదురుగాలితో కూడిన వర్షం కేరళ, తమిళనాడు, కర్ణాటక, లక్షద్వీపుల్లో ఇటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేయడం అనేది. సో, జియోగ్రఫీ మరియు ఇండియన్ క్లైమేట్‌లో మనకి ఈ టాపిక్ రావడం జరుగుతుంది. కమింగ్ టు ది సెవెంత్ టాపిక్ దట్ ఈస్ గుజరాత్ క్యాబినెట్ రీషఫుల్ టుడే. Gujarat Chief Minister Bhupendra Patel is set to reshuffle his cabinet today. All 16 ministers submitted their resignations yesterday ahead of the swearing-in ceremony at Mahatma Mandir in Gandhinagar. సో, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈరోజు తన క్యాబినెట్‌ను రీషఫుల్ చేయనున్నారు. గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో జరిగే ప్రమాణ స్వీకారం సెరమోనీకి ముందు నిన్న అన్ని 16 మంత్రుల రాజీనామాలు సమర్పించారు. కమ్స్ అండర్ స్టేట్ పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్. So, coming to the eighth topic, NSA Dawal holds bilateral meetings in Bishkek. National Security Advisor Ajit Dawal met with security chiefs of Uzbekistan and Kazakhstan in Bishkek. They discussed enhancing cooperation in security, intelligence and counter-terrorism. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బిషేక్లో ఉజ్బెకిస్తాన్ మరియు కజకిస్తాన్ భద్రతా ప్రముఖులను ఈరోజు కలిశారు. భద్రత, ఇంటెలిజెన్స్ మరియు తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సహకారాన్ని మెరుగుపరచడంపై వారు చర్చించుకున్నారు. కమింగ్ టు ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. కమింగ్ టు ది నైన్త్ టాపిక్, సింధియా నార్త్ ఈస్ట్ ఈజ్ ఇండియాస్ గ్రోత్ ఇంజిన్. యూనియన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా స్టేటెడ్ దట్ North East has become the growth engine of India, and he highlighted infrastructure development, including an increase in airports from 9 to 17 and national highways from 10,000 to 16,000 కిలోమీటర్ ఓవర్ 11 years. సో, మనకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈశాన్య ప్రాంతం భారతదేశానికి వృద్ధి ఇంజిన్‌గా అంటే డెవలప్‌మెంట్ ఇంజిన్‌గా మారిందని ప్రకటించారనమాట. సో, 11 సంవత్సరాల్లో విమానాశ్రయాల సంఖ్య 9 నుండి 17కు చేరాయి మరియు జాతీయ రహదారుల పొడవు 10,000 కిలోమీటర్ల నుండి 16,000 కిలోమీటర్లు పెరిగిన విధానాన్ని ఆయన హైలైట్ చేసి చెప్పారు. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్. సో, మనకు నార్త్ ఈస్ట్ అంటే 7 సిస్టర్స్ అనమాట. అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర అట్లాంటి రాష్ట్రాలు మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటారు. వాటిని 7 సిస్టర్స్ అంటారనమాట. కమింగ్ టు ది 10th టాపిక్ దట్ ఈస్ విమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్. ఆస్ట్రేలియా ఎంటర్స్ సెమీస్. The Australian women's cricket team secured a spot in the semi-finals of the ICC Women's World Cup after a dominant 10-wicket win over Bangladesh. సో, ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ టీం బంగ్లాదేశ్‌పై 10 వికెట్ల తేడాతో గెలిచి ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌లో సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించిందనమాట. కమింగ్ టు ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్పోర్ట్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీన్స్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్. ఇలా మనకు ఈ క్వెషన్స్ అడగడం జరగచ్చు. సో, నియర్లీ మనము టుడే డిస్కస్డ్ 10 టాపిక్స్, నేషనల్, ఇంటర్నేషనల్ టాపిక్స్ కూడా కవర్ చేయడం జరిగింది. హోప్ యూ అండర్‌స్టాండ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ మరియు షేర్, కామెంట్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఏమన్నా సజెషన్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. హోప్ యూ అండర్‌స్టాండ్. థాంక్ యూ.